చిన్న ద్వీపాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా మార్చిన ఒకే ఒక వ్యక్తి సింగపూర్ సృష్టికర్త లీ క్వాన్ యూ. అలాంటి గొప్ప నాయకుడు మన భారతదేశం గురించి ఏమన్నాడో తెలుసా? మన దేశం ఎక్కడ తన సామర్థ్యాన్ని కోల్పోయిందో, ఎలా అవకాశాలను చేజార్చుకుందో ఆయన మాటల్లోనే వింటే మనకు బాధ, కోపం రెండూ కలుగుతాయి. India has been a country that has enormous potential and for the last 5 decades have missed many opportunities to achieve its potential. ఆయన చెప్పిన దాని ప్రకారం భారతదేశానికి అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ గత 50 ఏళ్లుగా ఆ సామర్థ్యాన్ని వాడుకోవడంలో, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనం విఫలమయ్యాం. దానికి ఆయన ఒక శక్తివంతమైన ఉదాహరణ చెప్పారు. For example, when your last former Prime Minister Narasimha Rao met my Prime Minister a few years ago and said, "You have 7 million foreign tourists come visit you. Why not bring them to India?" He said, "Yes, delighted." అది 1990ల సమయం. అప్పటి మన ప్రధాని పివి నరసింహారావు గారు సింగపూర్ తో మాట్లాడారు. మీ దేశానికి ఏటా 70 లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు, వాళ్ళని మా దేశానికి కూడా ఎందుకు తీసుకురాలేరు అని అడిగారు. దానికి సింగపూర్ ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. We put up a plan, beautiful sketch plans of hotels that we will build, tour coaches that we will bring, but we needed an airline with landing rights. And he agreed that Singapore Airlines will form a joint venture with Tata and compete against Air India. భారత్ లో ప్రపంచ స్థాయి హోటళ్లు కడతామని, టూరిస్ట్ బస్సులను నడుపుతామని ఒక అద్భుతమైన ప్లాన్ ఇచ్చారు. కానీ దానికి ఒకే ఒక షరతు పెట్టారు. అదేంటంటే భారతదేశంలో ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్లైన్ సేవలు అవసరం. అందుకోసం సింగపూర్ ఎయిర్లైన్స్ మన టాటా గ్రూప్ తో కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుందని, అది ఎయిర్ ఇండియాకు పోటీగా ఉంటుందని చెప్పారు. The Minister for Civil Aviation says no, this is a family heirloom. Prime Minister was overruled. ప్రధాని నరసింహారావు గారు ఈ అద్భుతమైన ప్రతిపాదనను అంగీకరించారు. కానీ అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి దీనికి అడ్డుపడ్డారు. ఆయన ఏమన్నాడో తెలుసా? లేదు, ఎయిర్ ఇండియా అనేది మా కుటుంబ ఆస్తి, దానికి పోటీగా ఎవరిని రానివ్వమని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. చివరికి ప్రధాని మాటకే విలువ లేకుండా పోయింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. దేశ ప్రధాని ఒప్పుకున్న ఒకే ఒక్క మంత్రి అహంకారంతో తన శాఖ గుత్తాధిపత్యం పోతుందనే భయంతో దేశానికి రావాల్సిన ఒక సువర్ణ అవకాశాన్ని నాశనం చేశారు. ఆ రోజు టాటా సింగపూర్ ఎయిర్లైన్స్ వచ్చి ఉంటే మన విమానయాన రంగం, మన పర్యాటకం ఎప్పుడో ప్రపంచ స్థాయికి చేరేవి. ఇలాంటి నాయకుల వల్లే కదా మన దేశం దశాబ్దాల పాటు వెనుకబడి ఉంది. ఈ చారిత్రాత్మక తప్పుపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.